కాళేశ్వరం కేసును ప్రభుత్వం సీఎబీకి అప్పగించడంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. వాళ్ల రిపోర్టు తప్పుల తడకగా ఉందని, చట్టం ముందు నిలవదనే సీబీఐకి అప్పగించారని అన్నారు. ఇక సీబీఐ సంపూర్ణంగా విచారణ చేస్తుందని నమ్మకం ఉందని, అక్రమాలు జరిగితే బయటపెడుతుందని వ్యాఖ్యానించారు. మంచి పని చేసిండ్రు, వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తప్పని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇవాళ వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తారని, దాని జరిగిన అక్రమాలను వినిపిస్తారనే విశ్వాసం మాకు. కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించారు. మంచి పని చేసిండ్రు, వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇవాళ వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తారని, దాని జరిగిన అక్రమాలను వినిపిస్తారనే విశ్వాసం మాకు. కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించారు. మంచి పని చేసిండ్రు, వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇవాళ వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తారని. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.